లేనివాడు ద్రోహి కూడా అనొచ్చు. కృతజ్ఞత లేనివాడు తిరగబడేవాడు. ఎవడైనా తిరగబడేవాడు. అయిపోయిన పని, ఇప్పుడు నాకు నీకేం సంబంధం లేదు. ఎవరన్నా కానీ కృతజ్ఞత స్తుతులు. దేవుడి దగ్గర 10 మంది కుష్ఠ రోగులతో వచ్చినప్పుడు యేసు ప్రభు గారు 10 మందిని స్వస్థపరచడానికి మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. స్వస్థపరిచిన తర్వాత ఆయన మర్చిపోలేదు. ఎంతమంది రిటర్న్ వచ్చారు? ఒకడే వచ్చారు. ఒకడే వచ్చి ఏమన్నాడు? దేవుడికి వేడుకున్నాడు, అయ్యా నన్ను బాగా చేసినావు. ఒక్క మనిషి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు యేసు ప్రభు గారు ఏమన్నారంటే, 10 మందిని స్వస్థపరిచిన కదా, ఇంకా 9 మంది ఎక్కడ ఉన్నారండి దేవుడు అంటే దేవునికి ఇష్టం. ఏది? కృతజ్ఞతా స్తుతిలో. మనుషుల ఇష్టం ఎవరికి లేదు. పనికి వచ్చే వారకే వాడుకుంటారు. తర్వాత ఏదో ఒక్కటి అయినప్పుడు ఆ మనిషి వీళ్ళ గురించి ఏది పనికి రాడు అంటారు. అప్పుడు బాగుండే, ఇప్పుడు బాగాలేడు. ఆ బాగున్నవి గుర్తించుకుంటారా? లేదు. ఏదో ఒక్కటి చూసి ప్రపంచంలో అందరూ మర్చిపోతాం. కృతజ్ఞత స్తుతి అనేది మర్చిపో. నేను నలుగురి భోజనం పెట్టించి సాక్ష్యం చెప్పగానే మీ పని అయిపోదు. మీరు దేవుడు మీకు చేసినప్పుడు మీరు దేవుని ఏం చేస్తున్నారనేది మీరు ఆలోచన చేయాల. మనిషి అనేవాడు చాలా విషభరితంగా ఉన్నాడంట. పాముకి ఒక్కటే దాని హెడ్ లో, దాని నత్తిలో ఇష్టం ఉంటుందేమో, దాని నోరులో ఓటిలో ఇష్టం ఉంటుందేమో, కానీ మనిషికి మాత్రము కింద కాళ్ళ నుంచి నడినెత్తి వరకు. అంటే మనిషి అనేవాడు మనుషుల్ని వాడుకుంటాడు, అలాగే దేవుని కూడా వాడుకుంటాడు. దేవుని వాడుకుంటాడు. అవసరం ఉన్నప్పుడు వెళ్తాడు, అవసరం ఉన్నప్పుడు ఏడుస్తాడు, అవసరం ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాడు, అవసరం ఉన్నప్పుడు ఉపవాసం ఉంటాడు, అవసరం ఉన్నప్పుడు ఇంట్లో 10 మంది పిలిపించి భోజనం పెట్టాడు, అవసరం ఉన్నప్పుడు అన్ని చేస్తాడు. అవసరం తీరిపోయిన తర్వాత మనిషి దేవుని మర్చిపోతాడు. దేవుని మర్చిపోతాడు. అలాంటి మనిషిని దేవుడు సృష్టించి తన చేతితో చేసి తన శ్వాస మూడి సర్వ సృష్టి అంత మొత్తము ఉన్నదంతా మనిషి గురించి చేసి, మనిషి చాలా హ్యాపీగా ఉండాలా, సుఖంతో ఉండాలా, సంతోషంగా ఉండాలా, ఆరోగ్యంతో ఉండాలా, ఐశ్వర్యవంతుడు ఉండాలా, అన్ని విషయంలో మనిషి ఎదగాలని దేవుని యొక్క అభిప్రాయంతో మనిషిని దేవుడు చేశాడు. కానీ మనిషి అనేవాడు చాలా ఘోరంగా, మృగం కంటే చాలా ఘోరంగా తయారైపోయాడు. కృతజ్ఞత స్తుతి అనేది ప్రతి మనిషిలో ఉండాలండి, ప్రతి ఒక్కరిలో ఉండాల. కృతజ్ఞత స్తుతి లేని వాడు శాపగ్రస్తుడిని బైబిల్లో చూస్తూ ఉన్నాం. నేను ఒకరికి సాయం చేసినప్పుడు, సాయం చేసుకున్న తర్వాత ఆ మనిషిని బాధ పెట్టడము నీకు శాపగ్రస్తుడు బైబిల్ చెప్తున్నది. మనిషిని మనసు ఎప్పుడు కూడా నొప్పించవద్దు, అదే మీకు శాపము. ఆయన అంటాడు, నేనెంత సాయం చేసినా కదా, నాకెంత బాధ పెడుతున్నారు అన్నప్పుడు నీ అంతరాత్మకు ఎప్పుడైతే వెళ్తుందో అది ఎదుటి వానికి శాపం మాత్రమే. ఎవరన్నా కావచ్చు, మీకు సాయం చేసిన దినలు గుర్తించుకోవాలా. మీరు కష్టంగా ఉన్నప్పుడు ఆడుకున్న సమయము గుర్తించుకోవాలా. అది చాలా మంచిది. చాలా మంది క్రైస్తవులు అనబడేవారు జాబ్ రాగానే హడావుడిగా వచ్చి సాక్ష్యం చెప్తారు, తర్వాత అడ్రస్ ఉండదు. ఇంట్లో కార్యాలు జరగానే వచ్చి సాక్ష్యం చెప్తాం, తర్వాత అడ్రస్ ఉండదు. మంచి సంబంధం రాగానే వచ్చి సాక్ష్యం చెప్తాం, తర్వాత కనిపించరు. అంటే యూజ్ అండ్ త్రూ. మనిషి అనేవాడు పని ఉన్నంత వరకే. అందుకే దేవుడు ఎవరిని ఏడబెట్టలో ఆడపెడతాడు.
దేవునికి బాగా తెలుసు. దేవునికి అందరి గురించి బాగా తెలుసు. ప్రతి ఒక్కరి పేరు తెలుసు. ప్రతి ఒక్కరి గురించి దేవుడు చూస్తా ఉంటాడు. ఏదేమన్నా కానీ సాయం చేసిన వారిని మర్చిపోవడము అది మంచిది కాదు. అందుకే ఒక్క చెంబు నీళ్ళిస్తే ఈ జీవిత కాలం అంతా రుణపడి ఉండాలి. అయితే మనిషి దేవునికే ఒక లెక్క చేస్తలేడు. మరి మనిషి దృష్టిలో మనిషి అసలు లెక్కకి లేదు. చాలా మంది మనం కష్టంలో ఉన్నప్పుడు దేవుని గురించి, కొన్ని కష్టాలు ఎందుకు వస్తాయంటే దేవుని గుర్తించడానికి వస్తాయి. మనిషి కష్టాలు ఎందుకు వస్తాయంటే దేవుని గుర్తించాల. కష్టాలు ఇచ్చేవాడు ఆయననే, సుఖం ఇచ్చేవాడు ఆయన. దేవుని చేతిలో అంత ఉంది. దేవుడు ఏమన్నా చేయగలడు, గతమంతా మార్చగలడు. అది ఆయనకే. దేవుని స్తోత్రం కలుగును గాక.